యూట్యూబ్ నుండి మీకు కూడా ఇలాంటి మెయిల్ వచ్చిందా? ఈ మెయిల్ కి అర్థం ఏంటో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని తప్పకుండా చూడండి. హాయ్ తెలుగు టెక్ ఆఫీస్ అని చెప్పేసి మన ఛానల్ పేరు ఉంది. కింద చూసుకోండి, ఈ టెక్స్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ షాపింగ్ ఈజ్ ఆఫరింగ్ ఎలిజిబుల్ క్రియేటర్స్ ఇన్ ద అఫిలియేట్ ప్రోగ్రామ్ అండ్ ఆపర్చునిటీ టు ఎర్న్ ఏ పర్ఫార్మెన్స్ బోనస్ అని ఉంది. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మౌంటేషన్ అయిందో వాళ్ళకి యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, మన ఛానల్లో ఉన్న వీడియోస్కి ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని, మింత్రాలో ఉన్న ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేసి మనం రిఫర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రొడక్ట్ని ట్యాగ్ చేసుకోవచ్చు. మన వీడియో మీద ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని, మింత్రాలో ఉన్న ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో మైక్లు కానీ, క్లాత్లు కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ ఏదైనా ఉన్నాయి అనుకోండి, వాటిని మన వీడియో మీద ట్యాగ్ చేస్తాం అనమాట. సో మన వీడియో మీద ట్యాగ్ చేస్తే మన వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ ప్రొడక్ట్ని క్లిక్ చేసి బై చేశారనుకోండి, మనకు కొంచెం కమిషన్ వస్తుంది అనమాట. సో ఇట్లా మన ప్రతి వీడియో మీద ట్యాగ్ ప్రొడక్ట్ పెట్టి ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని, మింత్రాలో ఉన్న ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉండంటే, మనకి ఎక్కువ సేల్స్ చేస్తూ ఉండంటే మనకి బోనస్ వస్తుంది అనమాట. అంటే ఇన్సెంటివ్స్ లాగా వస్తాయి అనమాట. సో దీనికి కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. అదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ అయి ఉండే 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు కూడా ట్యాగ్ ప్రొడక్ట్ ద్వారా ప్రొడక్ట్స్ని అయితే ట్యాగ్ చేసుకోండి. దీని గురించి మీకు తెలియకపోతే, అసలు ఈ యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ఏంటి, ఈ ట్యాగ్ ప్రొడక్ట్ ఏంటి అనేది తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పైన ఐకార్డ్స్లో కూడా వదిలేస్తాను అనమాట. సో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది దీని గురించి. సో మీరు కూడా ఇట్లా ట్యాగ్ చేస్తూ ఉండంటే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, సో ఈ బోనస్ ప్రోగ్రామ్ ఏంటి అనే దాని గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఎలిజిబుల్ క్రియేటర్స్ who are the part of YouTube shopping affiliate program automatically part of the affiliate performance bonus program అన్నది. ఈ ప్రోగ్రాంలోకి అందరూ ఎలిజిబుల్ అవుతారనమాట. ఎవరైతే ఈ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ మన ఛానల్కి ఉందో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారనమాట. సో మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ టైర్స్. ఇప్పుడు సేల్స్ ఎంత చేయాలి, మనం ఎన్ని సేల్స్ చేస్తే మనకి బోనస్ వస్తుంది. అప్పుడు యూట్యూబ్ మనం ట్యాగ్ చేసిన ప్రతి వీడియోకి ట్యాగ్ చేసినంత మాత్రాన బోనస్ రాదనమాట. ఈ ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ని మన వ్యూవర్స్ కొనాలన్నమాట. అట్లా కొంటే కొంత టార్గెట్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని మనం రీచ్ అయితే మనకి బోనస్ ఇస్తారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడిషన్ టు ద పర్ఫార్మెన్స్ బోనస్ వీఆర్ ఆల్సో కరెంట్లీ ఆఫరింగ్ హయ్యర్ కమిషన్స్ ఆన్ ఆల్ బ్రాండ్స్ అండ్ రీటైలర్ యూనిట్ ఎండ్ ఆఫ్ 2025 అని ఉంది అనమాట. సో మనం ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే హీర్ అనే దాని మీద క్లిక్ చేయాలి. మీరు కూడా క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, దీంట్లో బోనస్ సేల్స్ అండ్ టైర్స్ అని ఉందన్నమాట. అంటే సేల్స్ టార్గెట్ ఉంది, ఇన్ని సేల్స్ చేస్తేనే మనకి బోనస్ వస్తుందని ఇక్కడ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకొని మనకి $1,200 వస్తున్నాయి అనుకోండి, ప్రొడక్ట్ సేల్ చేయడం ద్వారా $50 అయితే బోనస్గా ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే $3,000 మనం సంపాదించామనుకోండి ట్యాగ్ ప్రొడక్ట్స్ ద్వారా, ఈ డిసెంబర్ 1 నుండి 31 వరకు మనకి $120 అయితే బోనస్గా ఫ్రీగా ఇస్తారు. అదే మనం $800 వాల్యూ చేసే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేసి వాటిని మన వ్యూవర్స్ బై చేశారనుకోండి, మనకి $800 వచ్చినాయి అనుకోండి. డిసెంబర్ 1 నుండి 31 వరకు మనకి $320 అయితే ఎక్స్ట్రాగా ఇస్తారనమాట. సో 1,400 కంటే ఎక్కువ డాలర్స్ సంపాదించామనుకోండి ట్యాగ్ ప్రొడక్ట్స్ చేసి, మనకి $560 అయితే డాలర్స్ ఇస్తారనమాట బోనస్గా. సో సేల్స్ టార్గెట్ అయితే ఉందన్నమాట. మనం ఈ టార్గెట్ని రీచ్ అయితేనే వస్తాయి. ఇప్పుడు ఈ డిసెంబర్ 1 నుండి 31 వరకు సేల్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ గ్యాప్లో మనం సేల్ చేస్తూ ఉంటాం కదా. సో ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు. మనకి డిసెంబర్ 31 నుండి సేల్ అయితే ఎండ్ అయిపోయిన తర్వాత ఏంటంటే, ప్రొడక్ట్స్ కొన్న వాళ్ళు రిటర్న్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో డిసెంబర్ 31 నుండి మళ్ళీ ఇంకొక 40 days ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రొడక్ట్స్ రిటర్న్ చేసుకుంటారు కదా కొన్న వాటిని, ఆ పీరియడ్ కూడా అయిపోవాలన్నమాట. ఆ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత 120 daysలో మనకి బోనస్ అయితే యాడ్ అయిపోయింది అనమాట మన యాడ్సెన్స్లో. సో మీరు $1,200 సేల్ చేశారు అనుకోండి, 50 అర్థమైంది కదా. మనం ఒక టార్గెట్ ఉంది, $1,200 అయితే అంత ఎర్న్ చేసుకున్నాం అనుకోండి ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ ద్వారా, మనకి $50 అయితే ఇస్తారనమాట. అది కూడా ఎప్పుడు వస్తుంది, మనకి డిసెంబర్ 31 తర్వాత 120 days తర్వాత యాడ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో కొన్న ప్రొడక్ట్స్ని రిటర్న్ చేసుకోవడానికి ఇన్వాలిడ్ క్లిక్స్ ఇవన్నీ తీసేసి, సో ఫైనల్ అమౌంట్ బోనస్ అనేది 120 days తర్వాత
మనకైతే వస్తుంది అనమాట యాడ్సెన్స్ అకౌంట్లోకి. థ్యాంక్ యూ.